జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన జీవాహారం, యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. We greet you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు. How are you all? మీరందరూ బాగున్నారా? Hope you are blessed by the message. సందేశాల ద్వారా మీరు దీవించబడుతున్నారని నమ్ముతున్నాను. The bread of life, Jeevaharam, is coming to your home. జీవాహారం అనే కార్యక్రమం మీ గృహాల్లోనికి వస్తుంది. The word of God has power. దేవుని వాక్యంలో శక్తి ఉందండి. It has power to heal and save and anoint. రక్షించడానికి, స్వస్థపరచడానికి, అభిషేకించడానికి కొరకైన శక్తి ఉంది. Word of God brings transformation in దేవుని your life. వాక్యము మన జీవితాల్లో రూపాంతరత తీసుకొస్తుంది. So we are talking about the eagle. పక్షిరాజు గురించి మనం నేర్చుకుంటున్నాం. How Father God carries us on eagle wings. తండ్రి అయిన దేవుడు పక్షిరాజు రెక్కల మీద మనల్ని మోసినట్లు ఎలాగ మోస్తున్నాడో మనం నేర్చుకుంటున్నాం. He loves you so much. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. He cares for you. ఆయన మన పట్ల ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. He sees that you are not downtrodden. మీరు క్రింద పడకుండా, మనం కృంగిపోకుండా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. God not only carries you on eagle wing, he will also cover you under the wings. చూడండి, ఆయన పక్షిరాజు రెక్కల మీద ఆయన మనల్ని మోసేవాడు మాత్రమే కాకుండా ఆ రెక్కల క్రింద మనకు ఆశ్రయం కలగజేసేవాడు. And also you are like apple of his eye. చూడండి, ఆయన కనుపాప వంటి వారముగా మనం ఉన్నామని వాక్యంలో ఉంది. Israel's keeper neither slumbers nor sleeps. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోవడం రాయబడి That much ఉంది. he cares for you. అంతగా ఆయన మనల్ని మన పట్ల శ్రద్ధ కలిగి He ఉన్నాడు. will not allow any bad thing to happen మన to you. జీవితంలో ఏ చెడు రాకుండా ఆయన కాపాడుతూ ఉన్నాడు. All the good things comes from the Father above. ప్రియులారా, శ్రేష్టమైన ప్రతివి పర సంబంధమైనదై ఆ తండ్రి దగ్గర నుంచి వస్తుంది. And all things work together for good if you love God and called according to his purpose. నీవు దేవుని ప్రేమించినట్లయితే, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారైతే సమస్తము మేలు కలుగుటకు సమకూడి నీకు జరుగుతున్నాయి. We will read about the love of Father in 1 John chapter 3:1. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో పరలోకపు తండ్రి యొక్క ప్రేమ లేక దేవుని ప్రేమ ఎంత గొప్పదో అక్కడ మనం చదువుతున్నాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరుగదు, ఏలైనగా అది ఆయనను ఎరుగలేదు. If you want to be God's child, you have to confess your sin, receive Jesus. వింటున్నారా? మీరు దేవుని బిడ్డగా ఉండాలి అని అంటే ఒకే ఒక విషయం, అదేంటంటే మీ పాపాలు మీరు దేవుని దగ్గర ఒప్పుకొని క్షమాపణ పొంది ఆయనను మీరు అడగాలి. If anybody feels I am not the child of God, you can do right now. ఒకవేళ నేను ఇంకా దేవుని బిడ్డనవునో కాదో అన్న ఆలోచన గనక లేక అనుమానం గనక మీకుంటే మీరు ఇప్పుడే ప్రభు దగ్గర మీ పాపాలు ఒప్పుకోనండి. All these blessings for you to receive, you need to receive Jesus in your life. వింటున్నారా? మనం చెప్తున్నా లేక ఇక్కడ ఇవ్వబడిన వాగ్దానాలు, ఆశీర్వాదాలన్నీ మన జీవితంలో రావాలి అని అంటే మనం ఆయన బిడ్డగా మార్చబడాలి. అంటే రక్షణ అనుభవం మనం పొంది ఉండాలి. And that is a great status, great privilege to be the child of God. ఒక దేవుని బిడ్డకు ఉండవలసిన ఒక మహత్తరమైన ఒక ఆధిక్యత, ఒక ధన్యత, భాగ్యం. 1 John chapter 1:12. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, So when you confess your sin and receive, God has given you right to become the child of God. చూడండి, మనం దేవుని మరి ఆయనను అంగీకరించినప్పుడు ఆయన తన పిల్లలుగా ఉండడానికి కొరకైన అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. All those who believe in him, you read brother. All those who believe in him. ఆయన యందు విశ్వాసించు ప్రతి వారికి కూడా ఆ కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. You are called the children of the Almighty God. సర్వశక్తి గల దేవుని పిల్లలుగా పిలువబడడానికి కొరకైన గొప్ప ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. The more you say I love you daddy, I love you can call him papa, you can call him daddy. చూడండి, ఆయనను మీరు అబ్బా, తండ్రి, నాయన, డాడీ అని పిలుచుకునే అవకాశం ఉంది. And the more you are attached, he will come down to bless you. నీవు ఎంతగా ఆయనకు సన్నిహితుడిగా ఉంటాడో ఆయన అంతగా నిన్ను ఆశీర్వదించే దేవుడిగా ఉంటున్నాడు. I told you how heavenly Father carried me on eagle wings and brought me this far. పరలోకపు తండ్రి ఆ గద్ద రెక్కల మీద
మోసినట్టు నన్ను మోస్తూ ఎలాగ ఈ స్థితి వరకు నడిపించాడో అన్న విషయాలను నేను మీతో పంచుకుంటూ వచ్చాను. He trained me to pray. ప్రార్థన చేయడానికి ఆయన నేర్పించాడు. And he taught me to witness. సాక్ష్యం కొరకు ఆయన మనల్ని నేర్పించాడు. He taught me to preach. వాక్యం బోధించడానికి He నేర్పించాడు. also taught me to write books. ఆ ఆధ్యాత్మికమైన పుస్తకాలు రాయడం నాకు నేర్పించాడు. He trained me like he gave me MD training. చూడండి, మాస్టర్ ఆఫ్ డివినిటీ అందులో నాకు తరబియత్ ఇచ్చాడు. And then 4 years I did that. 4 సంవత్సరాలు అది నేను చేశాను. I learned the word of God దేవుని there. వాక్యాన్ని నేను నేర్చుకున్నాను. And then God sent me to Singapore to do the Haga Institute leadership training. హగ్గ ఇన్స్టిట్యూట్ కి మరి సింగపూర్ దేశంలో మరి అనేకమైన విషయాలు, నాయకత్వ సంబంధమైన విషయాలు నేర్చుకోవడానికి ప్రభు నాకు అనేక విషయాలు అక్కడ It is నేర్పించాడు. all miraculously arranged. I never thought, I dreamed I'll go and study that. మరి అక్కడికి వెళ్ళి ఆ విషయాలన్నీ కూడా నేర్చుకుంటానని మొదట నాకు అర్థమే కాలేదన్నమాట. నేను ఊహించలేదు, నేను కల కూడా కనలేదు. God gave me good training there. దేవుడు నాకు అద్భుతమైన తరబియత్ ఇచ్చాడు అక్కడ. And there, I had to make a goal setting. అక్కడ నేను ఒక గోల్ సెట్టింగ్, అంటే నా గురి ఏమిటో అక్కడ అన్ని కూడా నేను క్రమంగా పెట్టుకోవడం After జరిగింది. 21 days of training, they said you have to set a goal. What you're going to do? 21 రోజుల తరబియత్ ముగింపులో వాళ్ళు చెప్పారు, మీరు రాబోయే దినాల్లో ఏం చేయబోతున్నారు అన్న దాని కొరకైనా ఒక గోల్ సెట్టింగ్ మీరు చేసుకోవాలని చెప్పారు. I don't know what to write, but I said I'm going to write a book. మరి నేను ఏం రాస్తాను అనేది నాకు అప్పుడు ఏం తెలియదు, కానీ నేను అలాగ రాసేసాను. ఏంటంటే నేను దేవుని కొరకు పుస్తకాలు రాస్తాను. But I wrote, but I forgot all about it. నేను అప్పుడైతే రాసేసి ఆ మాట చెప్పేసి నేను వదిలేశాను, నేను మర్చిపోయాను. After 2 years, God reminded me what happened in the book. 2 సంవత్సరాల తర్వాత మరి దేవుడు నాకు గుర్తు చేశాడు, అప్పుడు నువ్వు చెప్పిన ఆ పుస్తకం రాస్తానన్నావు కదా, ఏమైంది అని. I said, I just simply wrote. నేను అప్పుడు ఏదో ఊరికేగా ఏదో రాయాలి కాబట్టి అన్నట్టు రాశాను. No, you had to write book. I will dictate to you, says the Lord. అప్పుడు ప్రభు అంటున్నాడు, నేను నీకు ఉపదేశిస్తాను, నేను నీకు నేర్పిస్తాను, నేను నీకు చెప్తాను, నువ్వు రాయడం మొదలు పెట్టమన్నాడు దేవుడు. Because I said, who am I? Like David asked, who am I that you brought me this far? Who am I that I can write book? ప్రభా, మరి ఇంతవరకు నన్ను నడిపించిన దేవుడు, నేను ఎంతటి దాన్ని, నేను పుస్తకాలు రాయడానికి నేను ఎంతటి దాన్ని, అలాగే ప్రభు సందులో నేను అడుగుతూ వచ్చాను. Because I am just learning the word of God, just started preaching. ఎందుకంటే అప్పుడప్పుడే దేవుని వాక్యాన్ని మెల్లమెల్లగా నేర్చుకుంటున్నాను, దేవుని వాక్యాన్ని అప్పుడప్పుడే బోధించడం నేను నేర్చుకుంటూ ఉన్నాను. Dear people of God, when you take a step for God, He will take 2 towards ప్రియ you. దేవుని ప్రజలారా గమనించండి, నీవు దేవుని కొరకు ఒక అడుగు ముందుకేస్తే ఒక 10 అడుగులు దేవుడు నీ వైపు ముందుకు వస్తాడు. God is asking some of you, what's in your hand? మీలో కొంతమందిని దేవుడు అడుగుతున్నాడు, ఈ మాటలు వింటున్నప్పుడు జాగ్రత్తగా ఆలకించండి, నీ చేతిలో ఏముంది అని దేవుడు అడుగుతాడు. Everybody has some talent or the other. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక తలాంతు నీకు ఉంటుంది. Past I was a teacher in school. గతంలో మరి స్కూల్ టీచర్ గా నేను ఉండి ఉన్నాను. And then I was, afterwards I turned to be a writer for school textbooks. ఆ తర్వాత నేను మరి ఆ స్కూల్ టెక్స్ట్ బుక్స్ రాయడానికి ప్రభు కృప చూపాడు. God is training you for His purpose. చూడండి, దేవుడు తన ఉద్దేశం నెరవేర్చడానికి కొరకు ఈ విషయాలన్నింటిలో దేవుడు నాకు తరబితి I ఇస్తాడు. didn't know that. I thought I need a job. I want to earn money, so I was working. మరి నేను ఇవన్నీ కూడా ఇంత దూరం నేను ఆలోచన చేయలేదు. అప్పుడు నేను మరి మా కుటుంబ పోషణ కొరకు లేక నా అవసరతల కొరకు మరి డబ్బు సంపాదించాలి కాబట్టి ఏదో ఒక ఉద్యోగం చేయడం, ఆ ఉద్యోగంలో కొనసాగడం మాత్రమే నా ఆలోచన. But God in His eternal plan, He has chosen, He has brought you up that far. దేవుడు తన నిత్య ప్రణాళికలో ఆ విషయాలన్నీ కూడా తరబితి చేస్తూ ఒక్కొక్క విషయంలో నాకు నేర్పిస్తూ వచ్చాడు. Then God asked, what's in your hand? I thought, okay, I can teach, I can write. అప్పుడు నేను అనుకున్నాను, దేవుడు చెప్పిన తర్వాత నేను బోధించగలుగుతున్నాను, నేను రాయగలుగుతాను అని అనుకున్నాను. Then I started teaching His word. ఆయన వాక్యం బోధించడం ప్రారంభించాను. We conducted discipleship training in different districts. వేరు వేరు జిల్లాల్లో వేరు వేరు ప్రాంతాల్లో మరి శిష్యత్వపు శిక్షణ తరగతులు అని ప్రారంభించారు. That is obedience to the Great Commission. గొప్ప ఆజ్ఞ, ప్రభు చెప్పిన గొప్ప ఆజ్ఞకు విధేయత చూపిస్తూ ఆ పరిచర్య ప్రారంభించాను. Then God told me to write, and then I said, okay, I'll start writing. ఆ తర్వాత ప్రభు నాతో చెప్పినప్పుడు మరి రాయమని చెప్పినప్పుడు నేను మెల్లగా రాయడం మొదలు పెట్టాను. First I took a challenge to write the devotional. మరి డివోషనల్ ధ్యాన పుస్తకం రాయడానికి నేను మొట్టమొదటిగా ఆ సవాల్ నేను తీసుకున్నాను. We have everyday promises. That was the first book I wrote. అనుదిన వాగ్దానములని మొట్టమొదటి పుస్తకం నేను రాశాను. This is the first book and it's very precious. ప్రియులారా, ఇది ఎంతో ప్రశస్తమైన శ్రేష్టమైన పుస్తకం, మొట్టమొదటి పుస్తకం ఇది. If you don't have, you take it.
and read it as family every year. ఒకవేళ గనక ఈ పుస్తకం మీ దగ్గర లేకపోతే తప్పనిసరిగా మీరు తీసుకోనండి. మీరు మాత్రమే కాకుండా మీ స్నేహితులకు, మీ కుటుంబస్తులకు ఇవి బహుమానాలుగా ఇవ్వడానికి Yeah, మీరు best తీసుకోండి. gift. Even yesterday I gave in the marriage this gift. నిన్నటి దినాన్న కూడా నేను ఒక వివాహంలో ఈ బహుమానం నేను ఇచ్చాను. Whoever gets married, I give this gift and another cash or something. చూడండి, ఒకవేళ నేను ఏ పెళ్లిళ్ళకి వెళ్ళినప్పటికీ కూడా ఈ పుస్తకం ఇస్తాను. దీంతో పాటు ఒకవేళ వేరే ఇంకేదైనా గిఫ్ట్ నేను ఇస్తూ ఉంటాను. Because children can read and even meditate, youth can. It will talk to every generation. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు చదవడానికి, మరి పిల్లలు తరతరాలు కూడా చదవడానికి కొరకైన ఒక అద్భుతమైన అవకాశం He కలిగించబడింది. spoke to me from Isaiah 43 that I will do new things. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో ఉన్న వాక్య భాగం ద్వారా ప్రభు నాతో మాట్లాడాడు. నేను నీ జీవితంలో నూతన క్రియలు చేస్తాను. Revelation 21:5, I'll make all things new. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం, ప్రభు ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. So Isaiah 43:18, God spoke to me very powerfully. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనంలో చాలా శక్తివంతమైన రీతిలో ప్రభు నన్ను ఆ మాటతో మాట్లాడడం So జరిగింది. I need to do something in order to get new things. నూతన క్రియలు పొందుకోవాలంటే నేను ఒకటి చెయ్యాలి అనేది ప్రభు చెప్పాడు. He said he had to forget the past, forgive some people. అక్కడ చెప్పాడు, దేవుడు అంటున్నాడు, నీవు మునుపటి వాటిని మరిచిపోవాలి. అంటే కొంతమందిని క్షమించవలసిన వారిని క్షమించాలి. I had some grudge, I had some unforgiveness, so I had to get rid of it, and I said, Lord, I will do if you tell me. వాస్తవానికి అప్పటికి నా జీవితంలో కొంతమంది మీద ద్వేషభావం ఉండేది, కొంతమంది అంటే నాకు ఇష్టం లేని తనం ఉండేది, కొంతమందిని నేను క్షమించలేనటువంటి పరిస్థితి నాకు ఉండేది. అయితే ప్రభు అంటున్నాడు వాటన్నిటిని కూడా విడిచిపెట్టమని ప్రభు చెప్పాడు. But when I did obey the Lord, he started doing new things. దేవుడు చెప్పిన మాటకు ఆ విధంగా విధేయత చూపించి వారిని క్షమించి మరి ఆ విషయాలన్నీ కూడా నేను ప్రక్కన పెట్టాను. ప్రభు నన్ను దీవించడం మొదలు పెట్టాడు. That are the new things I wrote from January to December. జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు ప్రతి నెలలో కూడా ప్రతి దినం కూడా నూతన క్రియలు ప్రభు చేసేవి ఇందులో You రాశాడు. will never read about your eyes and your ears and your mouth and your hands and legs, all that. చూడండి, మనం చదువుతున్నప్పుడు గతంలో ఎప్పుడు నువ్వు చదవనటువంటి అనేకమైన విషయాలు, నూతన కన్నులు, నూతన చెవులు, నూతన నోరు, నూతన ముక్కు, నూతన చెవులు, నూతన కాళ్ళు, నూతన అవయవాలు అన్నిటి గురించి రాయబడింది. New face and new lips and new mouth and everything new. నూతన ముఖం, నూతన పెదవులు, నూతన నాలుక, ఇవన్నిటి గురించి రాయబడింది. You are a new creation. God wants you to be new in everything. ప్రియులారా, మనం నూతన సృష్టిగా మార్చబడి ఉన్నాం కాబట్టి అన్ని విషయాల్లో మనం నూతనంగా ఉండాలని ప్రభు You will కోరుతున్నాడు. enjoy reading this book. It is written, every month in a different way. చూడండి, ప్రతి నెల కూడా వ్యత్యాసమైన ఒక శీర్షిక తీసుకుని ఆ శీర్షిక ప్రకారంగా రాయడం జరిగింది కనుక నువ్వు తప్పనిసరిగా ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు ఎంతో ఆనందిస్తావు. People are amazed and I got so much applause. మరి నిజం చెప్పాలంటే అనేక మంది దీవించబడి వాళ్ళు నాతో ఎలాగ దీవించబడ్డారో మరి అభినందనతో కూడిన మాటలు నాతో చెప్తున్నప్పుడు నాకు చాలా ఆనందమైంది. I remember, my husband taking this and, saying, we'll do it in all language. మరి నా భర్త గారు దీన్ని చూసి తర్వాత మరి దీన్ని అన్ని భాషలలో, అనేక భాషలలో దీన్ని తర్జుమా చేసి దీన్ని ప్రింట్ చేద్దామని చెప్పారు. So we have this everyday promise in 6 languages now. ఇప్పటికే అనుదిన వాగ్దానం అనే పుస్తకం 6 భారతీయ భాషలలో ఉంది. Every ఒక year. నేపాల్ దేశంలోని నేపాల్ భాషలో కూడా ఉంది. Amen. We see every year we are not changing it. It is new. We didn't give any date or anything. వాస్తవం చెప్పాలంటే ఆ రోజుకు సంబంధించిన డేట్ ఏలేదు, సంవత్సరము డేట్ ఏలేదు గనుక ప్రతి సంవత్సరం కూడా దీన్ని ధ్యానించడానికి అవకాశం ఉంది. So I tell everybody you have to read it, you have to meditate as a family, also give it to others. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్తా ఉంటాను, మీరు తప్పనిసరిగా చదవండి, ధ్యానించండి, అనేకులకు మరి మీరు పరిచయం చేయండి అని చెప్తాను. So when I promised God I'll write a book, I did not stop. Every year I continue writing. అయితే గమనించండి, నేను దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసి మరి పుస్తకాన్ని రాస్తానని చెప్పిన తర్వాత మరి ప్రతి సంవత్సరం కూడా ఒక ఆధ్యాత్మికమైన పుస్తకం రాయడానికి ప్రభు సహాయం I am చేస్తున్నాడు. not a great writer, I don't know anything, but Holy Spirit is the anointing makes all difference. ఒకసారి నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, నేనేదో మరి చాలా జ్ఞానం కలిగిన గొప్ప రచయితను, గ్రంథకర్తను కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడే వ్యత్యాసాన్ని కలుగజేస్తూ పరిశుద్ధాత్మ దేవుడే రాయడానికి కృప చూపిస్తున్నాడు. He gives anointing. Anointing makes all difference. అభిషేకం అనేది మనకి ఇస్తున్నప్పుడు అభిషేకమే వ్యత్యాసాన్ని కలుగజేస్తుంది. So I could write by the help of the Holy Spirit. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నేను ఇవన్నీ రాయడానికి ప్రభు సహాయం You చేస్తున్నాడు. won't find big
words and I don't use flowery language. Even in your prayers, need not use all that. వాస్తవానికి నేను రాసిన ఈ యొక్క భాష చాలా సులభ శైలిలో నేను రాశాను. ఏదో గొప్ప గొప్ప మాటలు అర్థం కానటువంటి విషయాలు నేనేం రాయలేదు. వాస్తవం చెప్పాల్సి వస్తే మన ప్రార్థనలలో కూడా మన సర్వసాధారణమైన భాషలో మనం ప్రార్థించడం చాలా మంచిది. Yeah, exactly. The Lord wants you to approach him like a small child. వింటున్నారా పిల్లలు? మనం మన పరలోకపు తండ్రి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఒక చిన్న బిడ్డ ఎలాగైతే తండ్రి దగ్గరికి వస్తాడో ఆ ముద్దు ముద్దు మాటలతో మరి ఆయన సంతోషిస్తాడు. Yeah, the child won't say, oh gracious heavenly, oh gracious father, daddy, you do this like that. ఇక మనం తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు గొప్ప గొప్ప మాటలు చెప్పి నువ్వు పరమ తండ్రి, పరలోకపు తండ్రి విషయాలన్నీ కూడా గొప్ప గొప్పగా మాటలు పెట్టి ఫిక్స్ చేశారు. Yeah, to their father they won't so all this introduction. ఇవన్నీ కూడా తాను పరిచయం చేసుకోవడానికి ఇంట్రొడక్షన్ గాని విషయాలన్నీ కూడా తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవన్నీ ఉండవు కదా. Just say I want this, I want this. ఆయన దగ్గరికి వెళ్ళి తండ్రి ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలని మామూలుగా సాధారణంగా ఎలాగైతే అడుగుతాం అలాగే Jesus has opened a new and living way, so you can go boldly to the throne of grace. యేసుక్రీస్తు ప్రభు సజీవమైన నూతనమైన మార్గాన్ని మన కొరకు తెరిచి ఉంచాడు గనుక మనం ధైర్యంగా ఆయన కృపా సింహాసనం దగ్గరికి మనం వెళ్ళవచ్చు. It is not like Old Testament. You can go directly to Father in holiness. చూడండి, పాత నిబంధనలా కాదండి ఇప్పుడున్న పరిస్థితి. ఆయన దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు పరిశుద్ధతతో మనం నేరుగా ఆయనకు సమీపించవచ్చు. The kingdom of God, the gospel, everything is so simple. చూడండి, దేవుని యొక్క సువార్త చాలా సులభతరమైనదిగా ప్రభు చేశాడు. But people make it so complicated. ఈరోజు ప్రజల్లో ఎలాగైపోయిందంటే చాలా దాన్ని కాంప్లికేట్ చేసి తాను ఏదో రకంగా ఇది వ్యత్యాసంగా ఉన్నట్టుగా అది ప్రదర్శనాత్మకంగా చెప్తా ఉంటారు. Yeah, you don't have to do any rituals and so many things in order to get saved. చూడండి, రక్షించబడడానికి కొరకు నువ్వు ఏదేదో మరి ఏవేవో చేయాల్సిన అవసరం లేదండి. Only that you say, Jesus, I am sorry for sin. I believe you are the Son of God. యేసయ్యా, నేను పాపిని, నన్ను క్షమించు, నీవు దేవుని కుమారుడని నేను నమ్ముతున్నాను. I believe you died for me, you are risen for me. నీవు నా కొరకు చనిపోయావని నమ్ముతున్నాను, నా కొరకు మరణించి తిరిగి లేచావని నమ్ముతున్నాను. And come into my heart and change my నా life. హృదయంలోనికి రండి, నా జీవితాన్ని మార్చండి అని నీవు చెప్తే When చాలు. you come in the cloud, take me to heaven. ఆ మేఘంలో వచ్చినప్పుడు నన్ను తీసుకొని వెళ్ళమని ప్రభుతో అడిగితే చాలు. That's it, and you are saved and take baptism and filled with the Holy ఆ Spirit. రకంగా నువ్వు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు రక్షించబడి ఉన్నావు, నీవు బాప్తిసం తీసుకొని విశ్వాసంలో This జీవించు. is what I did, and I started growing every day. ఇదే నేను చేశాను. ఈ రకంగా నేను ప్రభులో ఎదుగుతున్నాను. So every year I wrote next book, Our Father in Heaven. మరి ఆ తర్వాత నేను రాశాను పరలోకమందున మా తండ్రి అనే పుస్తకం. Every year in the Women's Power Conference in the Twin Cities, God enabled me to write 18 books and release. ప్రతి సంవత్సరం కూడా జంట నగరాల్లో జరిగే మరి ఆ విమెన్స్ పవర్ కాన్ఫరెన్స్, స్త్రీల ఉజ్జీవ సదస్సులో ప్రతి సంవత్సరం కూడా ఒకటి బుక్ రిలీజ్ చేస్తూ ఇప్పటికి 18 పుస్తకాలు రాయడానికి రిలీజ్ చేయడానికి ప్రభు సహాయం We went to all the districts in Telangana, Andhra Pradesh. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అనేకమైన జిల్లాల్లోకి మేము వెళ్ళడం We జరిగింది. went to nation of India. భారతదేశంలోని అనేక ప్రాంతాల్లోకి మేము వెళ్ళాం. So all this, the Lord is training and slowly bringing up. చూడండి, ఆ విధంగా ప్రభు మమ్మల్ని తరబేతి చేస్తూ మెల్లమెల్లగా మన పైకి I ఎగిరింపజేస్తున్నాడు. am not a super writer or anything, but I'm just simple. నేనేదో పెద్ద గ్రంథకర్తనని చెప్పడం లేదు, కానీ సాధారణమైన వ్యక్తిగా నేను ఉంటూ ఉన్నాను. But you are simple. Just approach God. God is going to use you. కనుక నువ్వు ఉన్న పాటున్న సాధారణమైన స్థితిలో ప్రభువును చేరుకున్నప్పుడు ఆయన నిన్ను అంగీకరిస్తాడు. So this is what God wants to do through you. ఇదే నీ ద్వారా దేవుడు చేయాలనుకున్న కార్యం. I want somebody to surrender your life today. దయచేసి ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీలో కొంతమంది మీ జీవితాల్ని ప్రభువుకు సమర్పించుకోవాల్సిన I అవసరం want to ఉంది. say, Daddy, I come to you as a little తండ్రి, child. ఒక చిన్న బిడ్డగా నీ పాద సందులోనికి వస్తున్నానని నువ్వు చెప్పాలి. Daddy, I want to be used by you. ప్రభువా, నీ కొరకు నీ ద్వారా వాడబడాలని I ఇష్టపడుతున్నాను don't want to చెప్పండి. waste my life. నా సమయాన్ని, నా యొక్క జీవితాన్ని వ్యర్థం చేయడం నాకు You have ఇష్టం kept లేదు. me as a remnant after Corona with a purpose. కరోనా తర్వాత ఒక గొప్ప ఉద్దేశంతో నన్ను శేషముగా మిగిలి ఉంచావు Let కదా your ప్రభు. plan and purpose be fulfilled through my life. నీ ప్రణాళిక ఉద్దేశం ద్వారా ప్రభువా మీరు మరి నాలో మీరు నెరవేర్చండి ప్రభువా అని How అడిగాను. many of you say like that? ఎంతమంది అలాగే నీవు చెప్పగలుగుతారు? Just close your eyes and talk to God. కళ్ళు మూసుకొని ప్రభు సంధిలో ప్రభువా మరి నన్ను క్షమించు, నీ సంధికి నేను వస్తున్నాను, నన్ను అంగీకరించని ప్రభుని అడిగాడు. Whether you are in the kitchen or in the hall or wherever you are on the road or driving or wherever you are, God is going to talk to you. ఈ మాటలు వింటున్న సమయంలో మీరు ఏ స్థలంలో ఉన్నారో, నీవు హాల్లో ఉన్నావా, బెడ్రూమ్ లో ఉన్నావా, కిచెన్ లో ఉన్నావా, లేక ఒక మరి బయట స్థలంలో ఉన్నావా, లేకపోతే ప్రయాణంలో ఉంటున్నావా, ఏ స్థలంలో ఉన్నా సరే ప్రభుకు మిమ్మల్ని మీరు అప్పగించుకో. You can just kneel down, those who can. వీలైన వాళ్ళు ఇంట్లో ఉంటే అవకాశం ఉన్న వాళ్ళు మోకరించండి. Say, Jesus, I am sorry for my sins. యేసయ్యా, నా పాపాలు క్షమించమని అడిగాడు. Jesus,
thank you for dying for me. యేసయ్యా నా కొరకు మరణించినందుకు వందనాలు. Thank you that you rose again from the నా dead. కొరకు మృతుల నుండి తిరిగి లేచినందుకు Thank you, you are going to come again. మళ్ళీ తిరిగి నీవు రాబోతున్నావని వందనాలు. I am a sinner, forgive my sins, Lord. ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించు. Come into my heart and change my life. నా హృదయంలోనికి రండి, నా జీవితాన్ని మార్చండి. Let me live for you and bear fruit నీ for you. కొరకు జీవించుదును గాక, నీ కొరకు ఫలించునట్టు సహాయం చేయమని. Thank you, Lord, for all those who are surrendering their life. ప్రభువా ఈ ప్రత్యేకమైన సమయంలో ఎవరెవరైతే వారి జీవితాలను సమర్పిస్తున్నారో వారి కొరకు I ప్రార్థిస్తున్నాను. pray that your hand be upon them, నీ Lord. హస్తం వారి మీద ఉండును గాక. I pray that your presence fill their house, నీ Lord. ప్రసన్నత వారి జీవితాల్లో ప్రభువా తండ్రి నింపబడును గాక. I pray that every sickness be healed. ప్రతి రోగం బాగుపరచబడును I గాక. pray every curse be broken from families. ప్రతి కుటుంబంలోని వారి శాపం కొట్టివేయబడును గాక. Only you can bring, your Jehovah Shalom, bring peace in the family. యెహోవా షాలోమ్ నీవు మాత్రమే వారికి సమాధానం ఇచ్చే దేవుడవు గనుక. Yeah, Jehovah Rapha, you can heal every disease, Lord. యెహోవా రాఫా నీవు ప్రతి విధమైన రోగమును స్వస్థపరచు దేవుడవు, నీకు So స్తోత్రం. I'm preaching the word, send your word and heal them, Lord. ప్రభువా ఈ వాక్యం ప్రకటిస్తున్నగానే నీ వాక్కు పంపించి బాగు చేయి ప్రభువా. I bless every viewers, every listeners in the name of the Father, Son and the Holy తండ్రి Spirit. కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రతి ఒక్కరు వాక్యాన్ని వింటున్న వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను. Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును Take గాక. your phone and say how you are blessed. ఫోన్ తీసుకొని చెప్పండి మీరు ఏ విధంగా దీవించబడ్డారో విషయాలు మాకు తెలియజేయండి. Prayer request, give the prayer number, call on the number. మీ ప్రార్థన రిక్వెస్ట్ మీరు మాకు తెలియచేయండి. ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. For the books, call on the number. ఈ పుస్తకాలు తీసుకోవాలని ఆశపడుతున్న వారు మరి కాల్ చేయండి, పుస్తకాలు బుక్ చేసుకోనండి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు
ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధానపరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే స్వార్థ పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. లార్డ్, ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందుకున్న మేలులు మాతో పంచండి. ఇంకా వివరాల కోసము మీరు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు, డాక్టర్ తెరిసా పాల్ గారి యూట్యూబ్ ఛానల్. అండ్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయొచ్చు. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9404713880. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించిన